దేవుడు ఒక వ్యక్తికి ఒక ఆయుష్కాలం ఇచ్చాడు అనుకోండి, మీరు గమనించండి. ఒక 70 ఏళ్ళు ఆయుష్కాలం ఇచ్చాడు దేవుడు అని అనుకుందాం. ఈ 70 ఏళ్లలో ఓ 25-30 ఏళ్ళు వచ్చేసరికి, ఓ 30 ఏళ్ళు వచ్చేసరికి ఇంకా నాకు ఈ జీవితం వద్దు, కాబట్టి నా జీవితాన్ని నేను ఎక్కడితో ముగించేస్తున్నానని దేవుడు పిలిపివ్వకపోయినా సరే, దేవుడు పిలవకపోయినా, నరులారా తిరిగి రండని దేవుడు పిలవకపోయినా సరే తన ఆత్మ తాను బలవంతంగా చంపేసుకున్నాడు అనుకోండి. అప్పుడు ఆ ఆత్మ పరదేశకు వెళ్ళదో, కటికి చీకటి కలిగిన బిలముకు వెళ్ళదు. ఎందుకంటే దేవుడిచ్చిన వ్యవధి ఇంకా పూర్తి కాలేదు కదా. కాబట్టి ఆ ఆత్మ ఏం చేస్తుందంటే ఇంకా భూమి మీద తిరుగులాడుతూ ఉంటుంది. ఆ ఆత్మలే మనం అంటూ ఉంటాం, ఇక్కడ కనపడ్డాడు, అక్కడ కనపడ్డాడు, చెట్టు మీద ఉన్నాడు, గోడ మీద ఉన్నాడు, గుమ్మం కాడ కూర్చున్నాడు, అబ్బో మాయదారుడు రాత్రి నా వెనకాల వచ్చేసాడు అని తిట్టుకుంటూ ఉంటాం కదా. ఆ ఆత్మలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుడిచ్చిన ఆయుష్కాలము ముగియక మునిపే బలవత్మరణానికి పాల్పడినటువంటి వారి ఆత్మలను వారు ఆయుష్కాలం ముగిసేంత వరకు దేవుడు దాన్ని తీసుకోడు. దేవుని పిలుపు లేకోకుండా తీసుకునేటువంటి చంపుకునేటువంటి ఆత్మలను దేవుడు తీసుకోడు. అవి భూమి మీద తిరగాల్సిందే, దేవుడు నిర్ణయించినంత కాలం వరకు తిరగాల్సిందే. అందుకనే ఈ సోదిగాళ్ళు, మాయ చేసేటువంటి వాళ్ళు, శకునుగాండ్లు, చేదబడి చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అలాంటి చెడ్డాత్మలన్నిటినీ కొన్ని మంత్రాలతోటి వారి వశములో ఉంచుకొని కొన్ని చెడ్డ దుష్ట కార్యాలు చేయడానికి పాల్పడతా ఉంటారు.